సఖీ కార్యక్రమానికి స్వాగతం. సకలు ఆధునిక వసతులు పెరుగుతున్న కొద్దీ మనుషులు శారీరక శ్రమ నుండి దూరం అయిపోతున్నారు. ఇంతకు ముందు కన్నా కూడా జీవితం సులభం సుఖమయం అనుభవించే కాలం ఇది. మనం మన ఇంట్లో ఉంటూనే ఫోన్లు కంప్యూటర్ల సాయంతో ప్రపంచాన్నంతా చుట్టేసి రావచ్చు. కాస్త డబ్బున్న వాళ్ళ జీవితాలు నల్లేరు మీద పిండిలా ఎలాంటి ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంటాయి. మీకు ఆకలేస్తే ఫోన్ చేయగానే మీకు ఇష్టమైన పదార్థాలన్నీ మీ ఇంటికి పట్టుకొచ్చే వాళ్ళు హోటల్ వాళ్ళు. ఎక్కడికన్నా మీరు వెళ్ళాలనుకుంటే ఓ ఫోన్ కొట్టగానే కారు మీ ఇంటి ముందుంటుంది. అలాగే పచారీ కొట్టువాడికి ఫోన్ చేసి మీకేం కావాలో చెబితే మీ ఇంటికే సరుకులు పట్టుకొచ్చి ఇచ్చేస్తారు. బిల్లులు కట్టాలన్నా చివరికి టికెట్లు బుక్ చేసుకోవాలన్నా కాలు బయట పెట్టకుండానే క్షణాల్లో పని పూర్తవుతుంది. ఇదంతా మన మంచిగా చెడుగా అన్న విషయం ఈ కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం. హాయ్, వెల్కమ్ టు సౌందర్య లహరి. సకలు ఈరోజు మనం మాదాపూర్లో ఉన్న కలర్స్ బ్యూటీ స్టూడియోలో ఉన్నాం. అండ్ మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ శ్రావణి రెడ్డి గారు. మరి మనకి సౌందర్యానికి సంబంధించి ఆవిడ ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో మా, ఎలా ఉన్నారు? గుడ్. సో ఈరోజు మాకు సకులకి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఇప్పుడు ఈరోజు కొంచెం స్పెషల్గా చూపించబోతున్నాను. ఈవెన్ ఇప్పుడు మనకి టీనేజర్స్ కూడా అండర్ ఐస్ చాలా డార్క్ అయిపోతుంది, స్ట్రెస్ వల్ల కానీ ఎడ్యుకేషన్ వల్ల కానీ. సో ఆల్ దీస్ థింగ్స్, సో దానికి ఒక మంచి ట్రీట్మెంట్ ఉందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కొంచెం చబ్బీగా ఉన్న గర్ల్స్ని తీసుకుంటే ఈ బుగ్గలు అనేవి కొంచెం కిందికి అన్నట్టుగా అనిపిస్తాయి. సో దానికి ఎలాంటి ప్రొసీజర్ చేస్తే మనం దాన్ని రెగ్యులర్గా మెయింటైన్ చేయొచ్చు అనేది ఈరోజు మీకు చూపిస్తాం. మరి దీనిలో ఫస్ట్ స్టెప్ ఏంటి మ్యామ్? ఫస్ట్ మనం యాజ్ ఇట్ ఈస్గా ఫేస్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. వెట్ కాటన్ తీసుకొని లైట్గా వాటర్ తీసుకొని కంప్లీట్గా దాన్ని వైప్ అవుట్ చేసుకోవాలి. దెన్ మనం ప్రోడక్ట్స్ చూసేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే. సో సమీప చూసావు కదా, ఇప్పుడు మొత్తం మనం వెట్ కాటన్తోనే నీట్గా క్లీన్ చేసేసుకున్నాము. దెన్ ఇప్పుడు పాలిషింగ్ క్రీమ్ అని చెప్పేసి సేమ్ బ్రాండ్ తీసుకొని ఫస్ట్ దాన్ని మసాజ్ చేసుకోవాలి. ఓకే, మసాజ్ చేసుకోవాలి. ఈ మసాజ్ ఎంత టైం వరకు చేసుకోవాలి? ఇది 5 minutes to 8 minutes వరకు మనం చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే కంప్లీట్ ఫోర్ హెడ్, దెన్ చిక్స్, చిన్ అన్ని అండ్ ఈవెన్ ఐస్ కూడా ఇది మొత్తం కవర్ చేస్తుంది. ఓకే, టు టేక్ టైం. ఓకే. సంయుక్త ఇప్పుడు చూసావు కదా, పాలిషింగ్ క్రీమ్తో మనము సో ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు చూసినా తెలుస్తుంది ఇంత ముందు ఎలా ఉన్నది. ఇప్పుడు చాలా మట్టుకి అంటే 1 stepతోనే మనము చాలా ఫ్రెష్నెస్ కనిపిస్తుంది. ఇంకా ముందుకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఇక్కడ చూస్తే ఇక్కడ బాగా అండర్ ఐ దగ్గర చాలా క్లారిటీ కనిపిస్తుంది మనకి. సో ఇప్పుడు మనము ఇంకో క్లీనింగ్ క్రీమ్ అని ఉంటుంది. సో దాంతో కూడా ఇట్ ఈస్ అగైన్ 5 to 12 minutes వరకు మనము మసాజ్ చేయాలి. సో ఈ మసాజ్ కంప్లీట్గా సర్క్యులర్ మోషన్లోనే చేయాలన్నమాట. ఓకే, ఓన్లీ సర్క్యులర్ మోషన్స్లోనే చేయాలి. అంటే ఇలా కూడా కాకుండా ఓన్లీ సర్క్యులర్ వేలోనే మనం చేసుకోవాలి. ఫోర్హెడ్ అయినా, చిన్, చెక్ ఏదైనా, ఈవెన్ ఐస్ కూడా మనం సర్క్యులర్ మోషన్లోనే చేయాలి. 5 to 12 minutes చేసుకుంటూ ఉండాలి. సో ఇది మెయిన్ ఏం టైట్ చేసేస్తుంది. ఓకే, టైట్నింగ్ కోసం చిక్స్ ఇవన్నీ కూడా టైట్ చేస్తుంది. అండ్ ఏదైతే మనం మెయిన్గా కాన్సన్ట్రేషన్ ఇది డార్క్ సర్కిల్స్ ఏమన్నాయో దాన్ని రిమూవ్ చేస్తుంది. ఓకే, మెయిన్ కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంటుంది. ఓకే, స్టార్ట్ చేద్దాం. సో ఈ ప్రొసీజర్లో మనకి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన 2 విషయాలు ఉంటాయి. వచ్చి మనం ఇప్పుడు ఆల్రెడీ మనం టైట్నింగ్ కోసం చేస్తున్నామన్నాం కాబట్టి రింకిల్స్. సో ఈ రింకిల్స్ అంటే ఈ బుగ్గుల్లా జారిపోవటంతో మనకి లైట్గా రింకిల్స్ అనేవి ఏర్పడతాయి. సో ఆల్వేస్ మనము మసాజ్ చేసే ప్రొసీజర్ ఎలా ఉండాలంటే, తీసుకొచ్చి ఇక్కడ లీవ్ చేస్తున్నట్టు, అంటే డ్రైనింగ్ దెమ్. అండ్ ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఈ పార్ట్లో మనం డ్రైన్ చేసినట్టుగా చేయాలి అన్నమాట. ఆ సర్క్యులర్ మోషన్స్ అలా చేయాలి. అండ్ ఇంతకుముందు చూసే మనం ఐస్ మీద, ఐ బాల్స్ మీద కంప్లీట్గా మసాజ్, అక్కడ కూడా సర్క్యులర్ మోషన్స్లో మసాజ్ చేయాలి. అప్పుడే ఈ ప్రోడక్ట్ అనేది కరెక్ట్గా వెళ్ళి అండ్ సెల్స్లోకి వెళ్ళి అబ్జర్వ్ చేస్తుంది, రిజనరేట్ చేస్తుంది అనమాట. సో మేడం, మరి టైం అయిపోయినట్టుంది, క్లీన్ చేసుకుందాం. క్లీన్ చేసేసుకుందాం. ఇప్పుడు
ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ బ్లాక్ అంతా బయటికి ఎలిమెంట్స్ అన్ని బయటకు వస్తాయి. ఓకే, మరి క్లీన్ చేసేసుకున్నాం చక్కగా. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి మనకి ఒక టైప్ ఆఫ్ మాస్క్ అని చెప్పేసి అంటాం దాన్ని, మాయిశ్చరైజింగ్ మాస్క్ అనమాట. దిస్ విల్ హెల్ప్ టు ద స్కిన్ టు స్టిక్, అంటే గట్టిగా అవ్వటానికి ఇది ఆస్కారం అవుతుంది అనమాట. అంటే టైట్ చేస్తుంది మొత్తం స్కిన్. సో ఇది 10 to 15 minutes పెట్టాలి. సో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. సో ఈ క్రీమ్లో మనం కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి రోజ్ వాటర్లో ఆ క్రీమ్ని. దెన్ స్లోగా అప్లై చేయడం స్టార్ట్ చేయాలి. ఓకే, అప్లై చేసేది కూడా అగైన్ మళ్ళీ అప్వర్డ్ డైరెక్షన్ చేయాలి. మరి ఆ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేయాలి అయితే? ఇప్పుడు మనం అండర్ ఐస్కి కూడా అండ్ ఫేస్ కూడా మొత్తం సర్క్యులర్ వేలో క్లీన్ మసాజ్ చేసినాము. ఇప్పుడు దీన్ని కనీసం ఒక 10 minutes అలాగా. ఓకే, అంటే దిస్ వర్క్ యాజ్ ఏ ప్యాక్ అనమాట, అంటే లోపలికి వెళ్ళి టైట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఒక 10 minutes దాన్ని అలాగా ఆరనేలాగా వదిలేయాలి. ఓకే, 10 minutes వరకు దాన్ని వదిలేసేయాలి. సో సంయుక్త, అది అలా ప్యాక్ని మనం 10 to 15 minutes పెట్టేసినాక దీన్ని వామ్ నాప్కిన్తోనే మనం మొత్తం క్లీన్ చేసుకోవాలి. సో అంటే హాట్ వాటర్లో డిప్ చేసి, మరీ హాట్గా ఉండకూడదు వాటర్, ఎప్పుడు వేడిది మనం ఫేస్కి యూజ్ చేయకూడదు. నార్మల్ వామ్గా ఉండండి, గోరువెచ్చని డిప్ చేసి బాగా వాటర్ అంతా స్క్వీజ్ అయినాక నీట్గా వైప్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఫైనల్ స్టెప్ అవుతుంది అన్నది. సో ఇప్పుడు చేసిన ప్రొసీజర్ అన్నిటికీ టైట్ అయిపోయి ఉంటుంది, ఫేస్ కానీ ఐ కానీ చిక్స్ కానీ. సో వీటిని అన్నిటికీ ప్రాపర్గా కరెక్ట్గా మళ్ళీ మసాజ్ అయ్యేలాగా, అంటే ఎక్కడైనా టైట్స్ కొన్ని దగ్గర లూజ్గా అయిపోయి అలా, అంటే ఇంటర్నల్ సెల్స్ అలా మనకు ఎక్కువ స్ట్రెస్ ఒక దగ్గర అవుతుంది, ఒకసారి ఇంకో దగ్గర అవ్వదు. సో వీటిని ప్రాపర్గా అయ్యేలాగా ఒక లోషన్ ఉంటుంది అనమాట. సో ఆ లోషన్ని అప్లై చేసి మళ్ళీ ఒక 6 to 7 minutes బాగా మసాజ్ చేసేసి వదిలేస్తే దట్ విల్ బి ఫైనల్ ప్రాసెస్. ఓకే, ఆ లోషన్ అప్లై చేసి ఒక 6 to 7 minutes మసాజ్ చేసేసుకోవాలి. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. సో సంయుక్త, మొత్తం ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిపోయింది, అంతా క్లీన్ చేసేసాము, ఆల్ స్టెప్స్ పర్ఫెక్ట్గా వచ్చేసాయి మనకి. సో ఇంత మంచి ట్రీట్మెంట్ అండర్ ఐ డార్క్నెస్ అనేది ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి రెగ్యులర్ అయిపోతుంది. ఒకటి స్ట్రెస్ వల్ల, ఇంకా స్టడీస్, ఆ టెన్షన్స్, సో వాటి వల్ల, ఇంకా ఈ చబ్బినెస్ అనేవి ఈ మధ్యకాలంలో వచ్చే జంక్ ఫుడ్స్ అవన్నీ తినడం వల్ల బాగా టీనేజర్స్కి మెయిన్ ప్రాబ్లం. సో వాళ్ళకి సంబంధించి, టీనేజర్స్ సంబంధించి ఇంత మంచి ప్రాబ్లమ్కి ఇంత మంచి ట్రీట్మెంట్ మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సకలు చూసారు కదండి, అండర్ ఐ అండ్ టైట్నింగ్ ట్రీట్మెంట్ ఫర్ టీనేజర్స్. అండ్ అలానే శ్రావణి రెడ్డి గారు చెప్పిన టిప్స్ అన్ని తప్పకుండా ఫాలో అయిపోండి. నేనైతే మరొక కలర్ఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అల్ దెన్ బాయ్.